మీసం వచ్చింది తమ్ముడు అప్పుడే. ఏయ్ ఏంటది? ఈ మనిషికి పేరు పెట్టాలి మా వారాల అబ్బాయి. రవికి సంబంధాలు ఎత్తుకుతున్నా. 300 గ్రాములు తగ్గాడు. ఇప్పుడు కొత్త అలవాటు ఒకటి చేశాడు. బీర్ తాగుతున్నాం అందరం. కాళ్ళు చేసి ఎరగ తప్పుతాను రాజావా. చాలా కోపదారు మనిషి. ఎన్న కాళ్ళు ఎట్టేసుకుంటాడు. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నమాజ్కి వెళ్ళి వచ్చాము. లంచ్ టైం అయింది. లంచ్ చేసి షాప్ దగ్గరికి వెళ్తా. ఏమాత్రం లేట్ చేయకుండా మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఈరోజు మా ఇంట్లో ప్రాను, శనగపప్పు, వంకాయ కర్రీ. లంచ్ చేసేసి ఇప్పుడే షాప్ దగ్గర బయలుదేరాను. పొద్దున్నుంచి మబ్బుగానే ఉంది కానీ వర్షం పడలేదు. నేను లేనప్పుడు బాగా పడినట్టుంది. మా ఊర్లో వర్షం మొత్తం బురద అయిపోయింది. అట్నుంచి ఆఫియాలు ఇంటి దగ్గర నుంచి కారు వేసుకొస్తాను కదా, అదైతే మరీ దారుణం. మొత్తం బురద. షాప్ కి వచ్చాము. వచ్చిన తర్వాత మన షార్ట్స్ కోసం వీడియోలు తీస్తున్నాం అనమాట. వాసు వచ్చాడు. వాసు వీడియో తీస్తున్నాడు. మన షాప్ ఓపెనింగ్ కి మంచి మంచి వీడియోలు తీసింది బ్రోయే. అయితే ఈ లోపు బొడ్డోళ్ళు వచ్చారు. ఐరా తమ్ముడు. ఏ స్కూలు? హై స్కూల్లో ఎన్సీసీయా? మేము చదివిన ప్రైవేట్ స్కూల్లోనే లేదురా ఎన్సీసీ. బాగుందిరా గవర్నమెంట్ స్కూల్. సూపర్ రా తమ్ముడు. మీసం వచ్చింది తమ్ముడు అప్పుడే. పుట్టమే మీసంతో పుట్టావా? ఏ క్లాసు? 9th క్లాస్. మా ఫ్రెండ్ మా నవీన్ గాడు ఆడికి 6th క్లాస్లో మీసాలు వచ్చేసింది. మీసం గడ్డం. ఏం పేరు నీ పేరు? ఓకేరా సూపర్. లేను ఈరోజే వచ్చా. రావడం దొరికేసా మీకు. బాగా చదువుకోండి రా. సరేనా? బాగా చదువుకోండి. ఓకేరా బాయ్ రా. బాయ్. నేనా? నువ్వు చెప్పు ఎప్పుడు చేయను? రేపు చేసానా? రేపు కాదు ఎల్లుండి 8ంటికి. ఓకే. షాఫియా వేసింది. షాఫియా ఇద్దరు ఒకటే బట్టలు వేసారేంటి? సూపరు. ఏంటమ్మా తింటున్నావు? ఏం తింటున్నావు అది? ఏంటది? వచ్చేసాం భీమవరంకి. భీమవరం వచ్చిన వెంటనే మా స్వరూప్ బాయ్ మా బిజీ రావా ఫోన్లు తెగొచ్చేస్తున్నాయి. స్వరూప్ ఏంటి ఈ రోజు మరి ఏంటి నేను ఉందా? ఎప్పుడో విజయగా బ్రో. అలాగే ప్రతిసారి వారం ఫ్రైడే తీసుకొస్తాడు. ఈ మనిషికి పేరు పెట్టాలి మా వారాల అబ్బాయి. ప్రతిసారి వారం అంటాడు. ఏదో విజయ్ అంటాడు. ఏంటో మనిషి అన్న. మా ఊడు తినే రోజే ప్రత్యేకించి రావాలి. వచ్చి అది అవదమ్మా రవివర్మ కూడా పికప్ చేసుకుని బయటకు వచ్చాము. ఆకలేస్తుంది, ఏమైనా తినాలి. ఈ రోజు పొద్దున్న నుంచి కూడా షాప్ లోనే సరిపోయింది. మన వీడియోలు చేసాము. ఇంకా అలాగా కస్టమర్లు వచ్చిన కస్టమర్లు వెళ్ళే కస్టమర్లు అందరినీ పలకరించి అలా ఉండి. మా భీమవరంలో విజేత ఉంటది. విజేత పక్కనే ఇలాగా ఫుడ్ కోర్ట్ ఉంటది అనమాట, చిన్నది. అయితే ఇక్కడ ఒక ఫ్రైడ్ రైస్ బాగుంటుందని ఇప్పుడే నాకు చెప్పారు. F3 ఫ్రైడ్ రైస్ అంత షాప్ పేరు. అక్కడికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి ఇదే F3 ఫ్యామిలీ పాస్పోర్ట్స్. ఇదిగోండి వచ్చింది ఫ్రైడ్ రైస్. నాకు ఇలా ఇష్టం, ఇలా వైట్ కలర్ లో. ఇది సజెస్ట్ చేసింది ఇదిగోండి ఈ పెద్ద మనిషే. ఎలా ఉన్నావు? ఒకసారి నీది. నేను మిస్. ఏంటి విశేషాలు? ఎలా రన్ అవుతుంది మన జెన్జీ? జెన్జీ పేరు పెట్టాడు. జెన్జీ పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. జెన్జీ కుర్రోళ్ళు ఎవరన్నా ఉంటే మా జెన్జీ సాయి, జెన్జీ ఓనర్ గారైనా సాయి. ఈయన జెన్జీ కాదు. జెన్జీయా? అంతే వద్దులే. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన నంబర్ మా వద్దు. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. అగరబత్తి ఏం కాదు. మీ పాప కాదు. అంతే పండిపోయింది. అది తెలుసు నాకు, పండిపోయిందని తెలుసు. వయసు ఎంత అని అడుగుతున్నారు. ఉంటదన్నా 34-40 అంటున్నారు. రవికి సంబంధాలు ఎత్తుకుతున్నా. ఆల్రెడీ లవర్ ఉందంట, తెలుసా నీకు? 2 లవర్స్ ఉన్నారంట. లవర్సా? మనోడికి ప్రస్తుతం 2 బ్రాంచ్లు ఉన్నాయి. కావాలంటే ఫ్రాంచైజీ ఇస్తారంట. అందుకే 2 లవర్లు అని చెప్తున్నాడు. ఎక్కడ ఫ్రాంచైజీ కావాలంటే అక్కడ ఇచ్చేస్తాడు. సరే
ఇద్దరు ఉన్నారని చెప్పాడు కదా, అసలైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అడగండి ఆ ఇద్దరు ఎవరని చెప్తాడు. కాదు నా బతుకు మొత్తానికి బస్ స్టాండ్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. కానీ ఏ మాట కామాట ఈ రోజు నీ బట్టలు చాలా బాగున్నాయి. ఎక్కడ బాగుందా, ఎక్కడ బాగుందా? ఇది guys, ఇది జడ్జి అని చెప్పి చావిక్స్ అనే షాప్ ఉంది కదా, నా దగ్గర సైజు లేవు. లేవు. అక్కడ చూసి ఆన్లైన్ లో కొనుక్కున్నాను. చెప్పండి పెద్ద మందికి పెద్ద పెద్ద సైజులు కూడా పెట్టమని. లేదు సన్నగా అయిపోతున్నాడు కుర్రోడు. తగ్గాడు. ఎన్ని కేజీలు తగ్గావు? నేను 300 గ్రాములు తగ్గాడు. కొంచెం మంచి కంపెనీ చేస్తాడు. 200 గ్రాములు తగ్గాడు. వచ్చాను నేను 186 నుంచి 169 వచ్చాను. 169 కేజీ. ఏప్రిల్ మనం అనుకున్నట్టు జరిగింది. కుర్రోడు ఏప్రిల్ లో 94 కిలోస్కి వస్తున్నాడు. మేము అందరం కలిసి బ్యాంకాక్ వెళ్తున్నాం. సరేలే, బ్యాంకాక్ టికెట్లు బుక్ చేసేసాం. తగ్గడమే లేటు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి. ఇది అవుతుంది, ఇది ఖచ్చితంగా అవుతుంది. సాయాన్ని కావద్దు. ఎందుకు అనుకున్నాం? చల్లగా అయిపోద్ది. మళ్ళీ టేస్ట్ చూద్దాం. అరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పారేంటి? మొక్కలు కూడా తెల్లగా ఉన్నాయి. కుక్కలు కూడా తెల్లగా ఉన్నాయా? మామూలుగా చికెన్ కోటింగ్ చేస్తారు కదా, కోటింగ్ లేకుండా చికెన్ అలా బాగుంది. కమ్మగా ఉంది. పెద్ద 4 స్టార్ హోటల్ వెళ్ళి అన్నట్టుంది. అంటే 4 స్టార్ హోటల్లో టేస్ట్ బాగా ఉంది. అది వేరే విషయం. ఇలాగా బండి మీద మనం మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. క్లాస్గా జీడిపప్పులు కూడా వేసారు ఇందులో. జీడిపప్పులు ఎగ్గులు చాలా బాగుంది. ఇవేమో నూడిల్స్. ఎంత సన్నగా ఉన్నాయో చూడండి నూడిల్స్. నూడిల్స్ చూసి ఎంత సన్నగా ఉన్నాయో. అలాగే చెప్పాడు. ఏంటమ్మా? సేమ్ నా క్లాస్ సన్నగా స్మార్ట్ గా ఉంటాయి. చెప్పాడు సన్నగా వెళ్ళిపోతాయి. సన్నగా ఉన్నాయి నూడిల్స్. అసలు నూడిల్స్ తిని చాలా రోజులు అయిపోయింది నేను. బాగానే ఉంది కానీ ఇదే బాగుంది. ఇది సూపర్. ఇది ఓకే. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మెయిన్ మాస్టర్ చేశాడు, అది హెల్పర్ ఉంటాడు కదా. ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి అయిపోయింది చెప్పి కంగారు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫ్రైడ్ రైస్, చదువుకోండి. నేను కూడా ఇలాగే ప్రమోషన్ చేస్తాం. మనకేమో మెయిన్ చెప్పులు మంచి కూర్చొని చేస్తారు. సబ్స్క్రైబర్ వెళ్ళినప్పుడు అసిస్టెంట్ చెప్పులు చేస్తారు. మన కింద వేసేస్తారు గట్టిగా. ఎంత తీసుకుని చేసావు ప్రమోషన్? బాబా ఇంత సన్న నూడిల్స్ అయితే మధ్యలో చూడాలి నేను. అలా సన్నగా నూడిల్స్ ఇష్టపడేవాళ్ళు మన భీమవరం చుట్టుపక్కల ఉంటే రండి. విజేత అల్మాస్ బిర్యానీ దాని ఆపోజిట్ లోనే ఉందన్నమాట. ఇది F3. ఇది ఎస్పీ ఫ్రైడ్ రైసా? నార్మల్ ఫ్రైడ్ రైస్ కానీ కర్రీ సెపరేట్ చెప్పావు. ఏం చేయను, ఉత్తి కర్రీ తిన్నా. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అంతా అయిపోయింది. వద్దమ్మా నాన్న బంగారం, ఉత్తి తింటాను అవసరం అయితే. నన్ను కూడా 186 కేజీలు చేద్దాం అనుకున్నాను. 86 ఆల్రెడీ ఉన్నా నేను. 83. చికెన్ కర్రీతో టేస్ట్ చూద్దాం. డైరెక్ట్ పొయ్యి మీద నుంచి కడాయిలో ఇందులో తీసిన నరాలు కాలిపోతే జాగ్రత్త లోపల. కర్రీ బాగా. ఫ్రైడ్ రైస్ తోపు ఉంది, కర్రీ దెబ్బేసింది. కంగారుగా చేశారు ఏంటో తెలియదు కానీ. నూడిల్స్ నచ్చినాయా నీకు? బాగున్నాయి. సన్నగుంటే బాగున్నాయి. తినలేదు ఇంకా. ఏడా నా ఫ్యామిలీ కంటెంట్ మీరు అందరూ కలిసి ఇలా చేసేస్తున్నారు మీరు. మా ఆయన నన్ను గోకి సన్నగా ఉంటే ఇష్టం అంట అంటున్నాడు. అయ్యా చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో నేను లింక్ షేర్ చేస్తాను మీ వైఫ్ కి. ఈరోజు నాకు సాయిపురం కొత్త అలవాటు ఒకటి చేశాడు. బీర్ తాగుతున్నాం అందరం. చేర్స్ గైస్ అందరూ. ఈ మాటలు చేర్స్ బీర్. మర్చిపోయాను మా సాయి బ్రో అగ్ని పరీక్షకి లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు. ఎలా జరిగింది మా ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నువ్వు మెయిల్ పంపావా? ఫస్ట్ వీడియో వెబ్సైట్లో అప్లోడ్ చేయమని. వెబ్సైట్లో అప్లోడ్ చేసావు. యాక్సెప్ట్ చేసి మనకి ఆడియో కాల్ వచ్చింది. ఓకే. కాల్ మాట్లాడి జూమ్ లింక్ పంపిస్తున్నాం, జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వమన్నారు. జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యాను. దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాక గ్రూప్ డిస్కషన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారు. అక్కడ ఒక మనకి 40 పేజీల బుక్లెట్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామా? మన మైండ్ సెట్ తెలుసుకోవడానికి. ఓహో, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరుగుద్ది, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేమన్నావు? కాళ్ళు చేసి ఎరగదొబ్బుతాను రాజావా? బాగా భూమి మీద ఏం లేకపోతే నువ్వు బతకలేమన్నారు, ఆక్సిజన్ లేకపోతే బతకలేమన్నారు. అలా కాదు, గొడవ లేకపోతే బతకలేను అని ఉంటే సెలెక్ట్ చేసేవారు. నేనైతే నిజంగా మా నోడుకున్న టాలెంట్ కి దీనికి అయిపోతాడు అనుకున్నా. అది నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే టాలెంట్ అది కావాల్సింది వాళ్ళకి. మనోడు కామెడీ చేసేలా ఉన్నాడు. కామెడీలు మనకు పడకపో, గుద్దేస్తా చంపేస్తా అనేవాళ్ళు ఉంటే పిలవండి. అలా ఉండదు మూమెంట్. సెలక్షన్ ప్రాసెస్ లో లాంగ్వేజ్ ఇష్యూ ఉంది. లాంగ్వేజ్ ఇష్యూ మందా అల్దా?
హిందీ వాళ్ళు ఉన్నారు అందరూ. ఏడ వాళ్ళకేం తెలుస్తుంది మా హిందీ వాళ్ళని పెడితే మన గురించి. యాక్చువల్గా బిగ్ బాస్ లో తెలుగు మాట్లాడాలి రూల్ ఉంటుంది కదా, అవును ఆ రూల్ ఎక్కడ కూడా పెడితే బాగుంది అనిపించింది అప్పుడు మాత్రం నాకు. కూడా ఓన్లీ తెలుగు వాళ్ళు ఉంటే బాగుంది. తెలుగే మాట్లాడాలని ఇక్కడ సెలక్షన్ ఇంగ్లీష్ ఏంటి హిందీ అదే కదా, దానివల్ల కొంచెం వాళ్ళకి అర్థం కాక మనం మంచిగా మాట్లాడిన బూతుల్లాగా అడ్డమై ఉంటాయి వాళ్ళకి. అంటే మనం నా ఒక్కరికే కాదు చాలా మంది ఫేస్ చేశారు. నెక్స్ట్ రవిని పంపిస్తాం. నాగార్జున గారు నెక్స్ట్ నేను ఆడిషన్కి వచ్చినప్పుడు ఎలాంటివి లేకుండా చూసుకోండి, ఓకేనా? తెలుసు కదా మీకు, నేను చాలా కోపదారి మనిషి. ఎన్న కాల్ తీసుకుంటాడు. పెద్ద గొడవలు అవుతారు అనుకుంటున్నారేమో, అలాంటివి రిక్వెస్ట్ లేదు. పొరపాటున కూడా నెక్స్ట్ టైం వీడియో పెట్టగా నువ్వేం చేయాలి అప్పుడు 94 కేజీలకు వచ్చేస్తావు కదా, నేను 186 నుంచి 94కి వచ్చానంటే నాలో డెడికేషన్ చూడండి ఎలా ఉందో. ఆ డెడికేషన్ మీ డెడికేషన్ మీకు ఏంటో ఏదో ఒక రోజు రివీల్ చేస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. అయ్యాక పెట్టు వీడియో, 94 అయ్యాక వీడియో పెట్టు. నువ్వు 94 చేస్తున్నావు, మనం థాయిలాండ్ వెళ్తున్నాం. 194 ముందు చెప్పు. 94 థాయిలాండ్ వెళ్తాం, అక్కడ నుంచి వ్లాగ్స్ చేస్తే మనిషి చూసి కుళ్ళుకుంటాడు, ఓకేనా? ఎందుకే నన్ను బాధ పెడతారు మీరు? ఏ అమ్మాయిలు ఎవరన్నా చూస్తే ముందే చెప్తాను, మా సాయి బ్రోకి పెళ్ళి అయిపోయింది, పాప కూడా ఉంది, అందంగా ఉన్నాడు కదా అని ఇన్స్టాగ్రామ్లో గట్టా మెసేజ్ చేయండి. ఎందుకు నన్ను వేసుకుంటారా?